దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ చాలా పెద్దగా ఉంది. నాకైతే డౌట్గా ఉంది ఇది ప్రాంక్ ఏమో అని, మా తమ్ముడు వాళ్ళు ప్రాంక్ చేశారేమో అని. కానీ సౌండ్ మాత్రం వస్తుంది, కానీ గ్యాప్ సౌండ్ అనేది ఉంది. ఫుల్గా అయితే గిఫ్ట్ ఏం లేదు, మ్యాక్సిమం అట్ట ఎక్కువ ఉన్నట్టుంది నాకైతే. అలాగే ఇదిగోండి, ఇది చాలా క్యూట్గా ఉంది కదా. ఇది కూడా మా పిన్ని నా కోసం రాఖీ మా తమ్ముడు వాళ్ళు కట్టినందుకు ఇది గిఫ్ట్ చేసిందనమాట. దీనికి ఇంకొకటి కూడా ఉండాలి, అది ఎక్కడో పెట్టాను గుర్తులేదు. సో ఓకే, లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసే టైం వచ్చింది, ఓపెన్ చేద్దాము. సో రైస్ కుక్కర్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో గిఫ్ట్ ఏముంటుందా అని డౌట్గానే ఉంది. సౌండ్ అయితే బాగానే వస్తుంది, చూద్దాము ఏం గిఫ్ట్. ఓకే, నాకైతే టెన్షన్గానే ఉంది ఇది ఓపెన్ చేయడానికి. ఓకే, ఓపెన్ చేద్దాం. బయటికి అయితే రైస్ కుక్కర్ అట్ట, సౌండ్ అయితే రైస్ కుక్కర్లా లేదు, వెయిట్ కూడా అంత వెయిట్ లేదు, ఈజీగా మనం లిఫ్ట్ చేయవచ్చు దీన్ని. చూద్దాము. చెప్పినట్టే ఇందులో రైస్ కుక్కర్ లేదు, ఇందులో శాండిల్స్ ఉన్నాయన్నమాట. చూపిస్తాను, ఇదిగోండి శాండిల్స్ ఉన్నాయి. శాండిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ శాండిల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి రాఖీ ఫెస్టివల్ కూడా చాలా బాగా